నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 వార్డులకు 488 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉంది. కాంగ్రెస్, బీజేపీ అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలపగా ఎంఐఎం 20 వార్డుల్లో అభ్యర్థులను పెట్టింది. నిన్నటి వరకు హోరాహోరీగా ప్రచారం జరిపిన పార్టీలు చివరి రోజు ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ లో ఎంఐఎంకు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ తో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా పెట్టామంటున్నారు అధికారులు. నిజామాబాద్ లో పోలింగ్ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలో రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 3 దశల్లో ర్యాండమైజేషన్ నిర్వహించారు ఉన్నతాధికారులు. కలెక్టర్ ఆధ్వర్యంలో రూట్ల కేటాయింపు కొనసాగుతుంది. కలెక్టర్ మనతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు? నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 488 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఎన్ష్యూర్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా. అలాగే మొత్తం మన కార్పొరేషన్ పరిధిలో 20 రూట్స్ ఉన్నాయండి, 60 డివిజన్లు ఉన్నాయి. 3,48,051 మంది ఓటర్లు మనకు ఫైనల్గా తేలిళ్ళు, ఓటర్ లిస్టులో ఫైనల్గా తేలారు. సో దానికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నాము. తర్వాత ఈరోజు మన పాలిటెక్నిక్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మళ్ళీ అలాగే రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్నీ కూడా అంటే డివిజన్ వైజ్గా మేము టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పిఎస్ నంబర్స్ వాటన్నిటి కూడా క్షుణ్ణంగా అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అరైజ్ కాకుండా ప్రతి సర్కిల్లో ఒక 2 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, అంటే ఓటర్స్ యొక్క పర్సంటేజ్ పెంచడం కోసం. అలాగే ప్రతి జంక్షన్లో కూడా జిల్లా కలెక్టర్ గారు అందరు ఓటర్లకు అప్పీల్ చేసే విధంగా ఫ్లెక్సీలు కూడా అవన్నీ ఏర్పాటు చేసి మ్యాక్సిమం ఓటర్లందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని పోల్ పర్సంటేజ్ పెంచే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. పోలింగ్ పర్సంటేజ్ విషయంలో అర్బన్లో తగ్గుతూ వస్తుంది సార్. ముఖ్యంగా కొన్ని కాలనీలు ఓటును వినియోగించుకుని దూరంగా ఉంటామంటున్నారు. పూజారి కాలనీలో మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామని సమస్యలు పరిష్కారం కాలి అంటారు. వాళ్ళు అలాంటి వారికి ఏం చెప్తారు? లేదండి, అంటే అర్బన్లో మీకు తెలుసు జనరల్గా అర్బన్లో పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఏ ఎలక్షన్స్ చూసినా కూడా. బట్ ఇది దీంట్లో ఎస్పెషల్లీ ఇది లోకల్ బాడీకి సంబంధించిన అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన పోలింగ్లో పర్సంటేజ్ పెరుగుతుందని మేము భావిస్తున్నాము. తర్వాత పూజారి కాలనీకి సంబంధించిన ఏదైతే కాలనీ వాసులు ఉన్నారో మాకు మౌలిక వసతులు కల్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిరని చెప్పేసి మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఏదో వచ్చి అని చెప్పారు. బట్ అది కూడా వాళ్ళందరికీ కూడా మెసేజ్ కూడా వెళ్ళింది. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలు అందరూ కూడా భాగస్వాములు కావాలి. మొత్తం మీద పకడ్బందీ ఏర్పాట్ల మధ్యన ఈ పోలింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా విషయంలో నిజామాబాద్ కార్పొరేషన్లో 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ దిలీప్ చెప్తున్నారు. మోడల్ పోలింగ్ స్టేషన్లు ప్రతి వార్డులో 2 మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.